హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీకు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము లోయర్ మిడిల్ క్లాస్ నుండి అప్పర్ మిడిల్ క్లాస్లోకి మారాలి అంటే కనుక మనం మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఏంటి అన్నది అయితే చూద్దామండి. మనము మన స్థాయిని పెంచుకోవాలన్నా, లేదంటే కనుక మనము మన స్థాయిని కొద్దిగా తగ్గించుకోవాలన్నా, ఏదైనా సరే మనం రోజు పెట్టే ఖర్చులే కానీ, లేదంటే మనము చేసే సేవింగ్సే కానీ మన స్థాయిని పెంచాలన్నా తగ్గించాలన్నా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ని మార్చేవి ఇవే అని నా ఉద్దేశం. అయితే మనకేంటంటే చాలామందికి ఇన్కమ్ అనేది శాలరీ రూపంలో వస్తుంది. కొంతమందికి ఇన్కమ్ అనేది బిజినెస్ రూపంలోని, లేదంటే రోజు కష్టపడితే కనుక వేజెస్ రూపంలోని, అలాగా కొంతమందికి డైలీ ఇన్కమ్ ఉంటుంది. కొంతమందికి అయితే మనకి నెలకి సరిపడా ఒకేసారి మనం సంపాదించుకుంటాం. అయితే మనం ఎలా అంటే ఫస్ట్ మనం డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి తర్వాత చూద్దాం. ముందైతే మనకి శాలరీ వచ్చే వాళ్ళు మనం ఎలాగ ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మనకి అకౌంట్లోకి శాలరీ పడగానే ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మనకి అయ్యే ఎక్స్పెన్సెస్, మెయిన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ అంటే రెంటే కానీ, లేదంటే కట్టవలసిన ఈఎంఐలే కానీ, కరెంటు బిల్లే కానీ, లేదంటే పిల్లల స్కూల్ ఫీజులే కానీ, ఇవన్నీ కూడా మనకి తప్పని ఖర్చు. కాబట్టి మనం ముందుగా మనకి శాలరీ పడగానే మనము వీటికి ఖర్చు అయితే వెంటనే పే చేసేసుకోవాలి. పే చేసేసుకున్న తర్వాత మనకి ఏదైతే మనకి మిగులుతాయో ఆ డబ్బుల్లో మనం గ్రోసరీస్కి వాటికి ఖర్చు అయితే పెట్టుకోవాలి. మనము మంత్లీ ఒకేసారి గ్రోసరీస్ని తెచ్చుకోవడం అయితే అలవాటు చేసుకోవాలి. మనం తెచ్చుకునే గ్రోసరీస్ ఏదైతే ఉన్నాయో సరుకులు, అవి పప్పులు, ఉప్పులు అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ సరుకుల్ని కూడా మనకి నెలకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని ఒక్కసారి మనము అంచనా వేసుకొని ఆ ఖర్చుకు తగ్గట్టుగానే మనము ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని ఒక 2,000 అవుతాయి నెలకి, లేదంటే 3,000 అవుతాయి, ఆ ఏదైతే ఉందో లిమిట్ ఆ లిమిట్ని క్రాస్ చేయకుండా మనము ఆ నెల సరుకులు అవి తెచ్చుకోవాలి. అంటే మనం కొంతమంది ఏం చేస్తామంటే హోల్సేల్గా సరుకులు తెచ్చేసుకుంటాం. హోల్సేల్గా తెచ్చుకున్నప్పుడు ఏంటి, మనకు కావాల్సిన లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకుంటాం, వాళ్ళకి ఇస్తాము, తీసుకొచ్చుకుంటాం. కొంతమంది ఏం చేస్తామంటే కొద్దిగా తక్కువగా పడుతుంది అని చెప్పేసి డిమార్ట్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి కొనుక్కుంటాం. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే ఆఫర్లలో ఉన్నాయి అని చెప్పి కొనుక్కొని ఆ వస్తువులను కానీ, లేదంటే ఇంకా కొన్ని ఐటమ్స్ని కానీ చూసినప్పుడు వాటిలో ఏం చేస్తామంటే ఆఫర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి తక్కువ ఆఫర్కి వస్తుంది కదా అని చెప్పేసి ఆఫర్లో ఉందని మనకి అవసరం లేకపోయినా సరే మనము ఆ వస్తువుని అయితే తీసుకుంటాం. మనము అసలు యాక్చువల్గా అక్కడికి అలాంటి ప్లేసెస్కి ఎందుకు వెళ్తాము, ₹1 తగ్గిద్ది అని చెప్పి వెళ్తాము. కానీ ఆ తగ్గిన రూపాయి కూడా మనం అక్కడే ఖర్చు పెట్టుకొని వచ్చేస్తాం. కానీ మనం ఆ విషయాన్ని అయితే గమనించాం. ఎందువల్ల గమనించమంటే కనుక మనకి నెలకి ఎంత అవుతుంది సరుకులకి అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకోం. కాబట్టి మన అంచనా 3,000 లేకపోతే 2,000, 2,500 అన్నది మనం ఒక అంచనా వేసుకోకుండా వెళ్తాం. కాబట్టి మనము అక్కడ ఆఫర్లో ఉన్నాయని అవని ఇవని చెప్పేసి మనం కొనుక్కొని బిల్ పే చేసేసి వచ్చేస్తాం. అట్లా కాకుండా వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మనము ఒక అంచనా వేసుకొని ఆ అంచనా ఏదైతే ఉందో ఆ లిమిట్ దాటకుండా ఖర్చు పెట్టుకోగలిగితే కనుక మనం అక్కడ మిగులుతుంది ₹1 అని చెప్పి దేనికైతే అక్కడికి వెళ్ళి మనం షాపింగ్ చేసామో అందుకు ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో డబ్బులు, ఆ డబ్బుల్ని మనము అకౌంట్లో ఉంచకుండా ఆ శాలరీ ఏదైతే ఉందో అది మిగతాది ఆ అకౌంట్లో ఉంచకుండా డ్రా చేసేసుకొని చేతిలో పెట్టుకోవాలి. చేతిలో పెట్టుకొని మనకి ఏదైతే సేవింగ్స్ ఉంటాయో ఆ నెల సేవింగ్స్ అంటే చిట్లు కట్టడమే కానీ, లేదంటే బ్యాంకుల్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, ఎల్ఐసి రూపంలో కానీ మనం చేసే ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్కి మనము తీసేసుకొని ఆ సేవింగ్స్లో పే చేసేసుకోవాలి. ఇంకా మనము ఏవైతే కొన్ని డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులో మనమైతే ఇంట్లో ఎమర్జెన్సీ కోసము
అత్యవసరాల కోసం మనం హాస్పిటల్ ఖర్చులే కానీ దేనికైనా సరే వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1000 రూపాయలు నెలకి, లేదంటే 1500 ఒక బాక్స్లో పెట్టుకొని ఆ డబ్బులు మాత్రం ముట్టుకోకుండా ఎప్పుడూ కూడా తీయకుండా, ఎంత అవసరం వచ్చినా సరే తీయకుండా పక్కన అయితే ఉంచేసుకోవాలి. తర్వాత మన డబ్బులు అయితే మిగులుతాయి కదా, ఆ మిగిలిన డబ్బులు మళ్ళీ మనకి నెలంతా సరిపోవాలి కాబట్టి మనం రోజుకి ఆ మిగిలిన డబ్బుల్లో మనకి ఎంత అయితే మిగులుతాయో, ఫర్ సపోజ్ మనకి ఒక 5000 రూపాయలు మిగిలినాయి అనుకోండి, ఆ 5000 రూపాయలు మనకి ఈ నెలంతా రావాలి కాబట్టి ఈ 30 రోజుల్లోనే మనం ఆ 5000 రూపాయలు ఖర్చు పెట్టాలి. కాబట్టి మనం రోజుకి ఎంత ఖర్చు పెడితే మనకి 5000 రూపాయలు మనకి నెలంతా సరిపోతాయి అన్నది ఒకసారి ఎస్టిమేట్ చేసుకుని, అంటే ఒక 5000 అంటే మనకి దగ్గర ఒక 150 రూపాయలు మాత్రమే రోజు మనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అట్లాగే మనము కూరగాయలు, పాలు, ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం నెలలోనే కొనుక్కోవాల్సి, రోజు మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లిమిట్ ఏదైతే ఉందో, ఆ 150 రూపాయల లిమిట్ ఏదైతే ఉందో అది క్రాస్ అవ్వకుండా మనము తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రోజు మనం ఎన్వి లాంటివి వండుకున్నప్పుడు, నాన్ వెజ్ అలాంటివి వండుకున్నప్పుడు సండే టైమ్స్లో మనకి కొద్దిగా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత వెజిటేబుల్స్ అలాంటివి మనం తీసుకున్నప్పుడు రోజువారీ ఒక్కొక్క రోజు మనం కందిపప్పు అలాంటివి వండుకుంటాం కాబట్టి అలాంటివి మనకి వెజిటేబుల్స్ ఆ రోజు ఖర్చు ఉండదు. కాబట్టి సో మనం ఒకరోజు ఒకవేళ ఒక ఆదివారం పూట ఖర్చు ఎక్కువైనా ఇంకొక రోజు వాటిని ఖర్చు తగ్గించుకొని అలాగ బ్యాలెన్స్ చేసుకొని 150 రూపాయలు ఏదైతే ఉందో ఆ లిమిట్ని దాటకుండా ఖర్చు పెట్టుకోవాలి. అంటే నేను ఎగ్జాంపుల్ కోసం 150 రూపాయలు అని చెప్పానండి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి ఆధారపడి ఖర్చు ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఖర్చు పెట్టే లిమిట్ ఏదైతే ఉందో అది సెట్ చేసుకొని ఖర్చు పెట్టండి. అట్లాగా మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే కనుక మనకి నెలంతా కూడా మన చేతిలో డబ్బులు ఉంటాయి, ఇంకా మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అయితే మనకి రోజు సంపాదించే వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మనం శాలరీ వస్తుంది అంటే కనుక అది వేరే, కానీ మనకి రోజు వస్తున్నాయి డబ్బులు అంటే కనుక ఆ డబ్బుల్ని మనం ఇష్టం వచ్చినట్టు అయితే ఖర్చు పెడతాము. ఎందుకంటే ఒక ప్లానింగ్, ఒక బడ్జెట్ అలాంటివి మనం వేసుకోము. ఎందుకు వేసుకోమంటే మన దగ్గర రోజు ఉన్న డబ్బులన్నీ కూడా మనవే కాబట్టి, మన చేతిలో రోజు డబ్బులు ఉంటాయి కాబట్టి కొద్దిగా మనకి ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేయాలంటే మనం కంపల్సరీ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని ఖర్చు అనేది పెట్టుకోవాలి. మన ఖర్చులకే కానీ సేవింగ్స్కే కానీ దేనికైనా సరే ముందుగానే ఒక ప్లానింగ్ అనేది ఉంచుకొని ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్కి మించకుండా ఖర్చులు అనేవి పెట్టాలి. మనకి నెలవారీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అంటే మన కరెంట్ బిల్లే కానీ, లేకపోతే కరెంట్ బిల్లు, హౌస్ రెంటు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంకా ఏదైనా మనం కట్టవలసిన లోన్స్కి ఈఎంఐస్ అలాంటివన్నీ కూడా ఒకేసారి మనము తేలేం. కాబట్టి అందుకనే రోజు ఒక బాక్స్, ఇంట్లోని ఏదైనా ఒక స్టీల్ బాక్స్ లాంటిది పెట్టుకొని అందులోని మనకి ఎంత అవుతుంది వీటికి ఖర్చుకి కంపల్సరీ మనం ఏమైనా సరే కట్టవలసిందే. కాబట్టి మనకి వీటి ఖర్చుకి ఎంత అవుతుంది అన్నది పెట్టుకొని దానికోసం రోజు ఒక 200 రూపాయలు, 300 రూపాయలు లేదా 400 రూపాయలు వాటి కోసం పక్కన అట్టి పెట్టుకొని, తర్వాత సేవింగ్స్ కోసం వేరేగా సపరేట్గా ఒక బాక్స్ అయితే తీసుకొని ఆ మంత్లీ మనం కట్టే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే చిట్లే కానీ లేదంటే ఇంకోటి ఆ ఖర్చులను ఆ సేవింగ్స్ కోసం మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో వాటిని కూడా ఒక వేరే సపరేట్ బాక్స్లో అయితే పెట్టుకొని, అట్లాగే మనము గ్రాసరీస్ అంటే మనం తెచ్చుకోవాల్సిన సరుకులు కానీ ఏవైనా సరే మంత్లీ తెచ్చుకోవాల్సినవి కూడా మనము మంత్లీయే తెచ్చుకోవాలి. రోజు మన దగ్గర డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం కొద్దిగా రోజు తెచ్చుకుంటే కనుక మనకి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. అందుకనే మనము ఒక వారం రోజుల్లో ఆ డబ్బులు అట్టుపెట్టుకొని అలాగ నెలకి సరిపడా ఖర్చులు అనేవి, నెలకి సరిపడా గ్రాసరీస్కి సరిపడా ఒకేసారి ఖర్చు పెట్టుకొని తెచ్చుకోవాలి. తర్వాత మనకి డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనకి ఒక లిమిట్ ఫిక్స్ చేసుకొని ఆ లిమిట్ని దాటకుండా ఖర్చు అయితే పెట్టాలి. అట్లాగే మనకి నెలకి వచ్చిన ఆదాయం లేదంటే మనకి రోజు వచ్చినా సరే మనం మాత్రం ఒకటైతే ఫిక్స్ అవ్వాలి. ఏంటంటే మనము కొన్ని అలవాటుని చేసుకోవాలి. ఏం అలవాటు అంటే మెయిన్ ఒకరి దగ్గర అప్పు తీసుకోకుండా ఉండడం అన్నదైతే. మనము అప్పు తీసుకోవడం అంటే కనుక మనకి ఏదైతే విలువను పెంచుతుందో మనం కొన్న తర్వాత దాని
విలువ తగ్గకుండా విలువ పెరుగుతూ ఉంటుందో అలాంటి వాటి కోసం మనము ₹1 అప్పు తీసుకొని కొన్నా మళ్ళీ మనకు ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ అప్పు తీర్చేసుకుంటాం. కానీ మనకి కొన్న తర్వాత నుంచి దాని విలువ తగ్గుతూ వచ్చే వాటి కోసం అప్పు తీసుకొని అయితే అస్సలు కొనకూడదు. ఎప్పుడైతే మనం వాటి కోసం డబ్బులు పోగు చేసుకుంటామో అప్పుడు మాత్రమే అలాంటివి కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ లేదంటే బైక్స్ అలాంటివి ఈఎంఐ మీద కొనడం, అలాంటి వాటిని కొనకుండా ఉండడమే ఈఎంఐ మీద బెటరు. కొద్దిగా మన దగ్గర డబ్బులు వాటి కోసం మనం సేవింగ్స్ చేసుకొని డబ్బులు పోగైన తర్వాత కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే మనకి ఈఎంఐ మీద కొనడం అలవాటు చేసుకుంటే మనం ఇండైరెక్ట్గా డైరెక్ట్గాను మనకి అప్పుగా అలవాటు పడుతున్నాం అన్న విషయాన్ని అయితే మనము అర్థం చేసుకోవాలి. అట్లాగే మనం కొన్న తర్వాత నుంచి దాని విలువ అన్నది తగ్గుతూనే ఉంటుంది కాబట్టి పెరగదు. అలాంటి వాటికి ఇంకా అనవసరంగా అప్పు అన్నది చేసి కొనడం అన్నది అనవసరమైన పని అని నా ఉద్దేశం. మనము ఎవరమైనా సరే కంపల్సరీ కూడా మనకి నెలకు అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు 2 నెలలకు అయ్యే ఖర్చు ఒక నెలకి ఎంత అవుతుందో అలాగా చూసుకొని అది 2 నెలలకి సరిపడా డబ్బులు అన్నవి మనము బ్యాంకులోనో లేదంటే దేంట్లో ఒక దాంట్లో అలాగ అట్టి పెట్టేసుకోవాలి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కాబట్టి మనము ఆ పని అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము మన దగ్గర ఒక 2 కాసులు బంగారం అయినా సరే కొనుక్కొని ఇంట్లో అయితే ఉంచుకోవాలి. ఎప్పుడైనా అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఇంకొకరి దగ్గర అప్పు చేయకుండా మనకు అవసరమైన డబ్బుని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.